వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. యువత ఈ మధ్య కాలంలో రోస్టర్ డేటింగ్ పైన ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తుంది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలా మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ రోస్టర్ డేటింగ్ దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్టెడ్గానే ఉంటున్నారు ఇంకా కూడా. అసలు రోస్టర్ డేటింగ్ అంటే ఏంటి అంటే, ఒక పర్సను మల్టిపుల్ పర్సన్స్ తోటి, అంటే ఒక నలుగురు లేదా ఐదుగురు పర్సన్స్ తోటి కాంటాక్ట్లో ఉండడము, చాటింగ్ చేయడము, వాళ్ళతో కలవడము, మీట్ అవ్వడము అన్నీ ఉంటాయి. కానీ సీరియస్ రిలేషన్షిప్లోకి అసలు ఏ వ్యక్తితో కూడా ఆ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఉండరు. అంటే ఇది కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నప్పుడు చేసే పని అన్నట్టు. అంటే వీళ్ళు బెటరా, వీళ్ళు బెటరా, వీళ్ళు బెటరా అని చెప్పేసి అనుకున్నట్టుగా వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడినా ఓకే అంటారు, చాటింగ్ చేస్తారు, కాల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ అందరితో కూడా ఈక్వల్ గానే మెయింటైన్ చేస్తారు, కానీ పర్టికులర్ గా ఒక పర్సన్ తోటి సీరియస్ గా మెయింటైన్ చేయరు అన్నట్టు. ఈ డేటింగ్ అనేది ఈ మధ్య కాలంలో అది ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఇది కంటిన్యూ అవుతూనే వస్తుంది. చాలా వరకు దీనికి అంటే పేర్లు పెట్టారే తప్పించి బేసిక్ గా ఇది ఈ రోజుల్లో నవే డేస్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఒకరిని మెయింటైన్ చేస్తారు, తర్వాత వెంటనే ఇంకొకరు ఎవరంటే ఫ్రెండ్, నేను మామూలుగా అందరితో ఒకేలా ఉంటాను, ఈక్వల్గా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనివల్ల అనర్థాలు అన్నాను కదా, ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆ పర్సన్తో చాలా వరకు సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, టైము, మనీ ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి, నేనంటే ఇంత అమితమైన ఇష్టం ఉంది కాబట్టే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడం జరుగుతుంది. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. చాట్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, నా కోసం ఇంత వెచ్చిస్తున్నారు కదా టైం అంతా అని చెప్పేసి అనుకొని వాళ్ళకు తెలియకుండానే వారిపైన ఎమోషన్గా అట్రాక్ట్ అవ్వడం అనేది, ఎడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏమవుతుంది, వారు దాంట్లో నుంచి బయటికి రాలేక, అదే విధంగా వారిని అడిగితే నేను అందరితో ఈక్వల్ గా ఉంటున్నాను, నీతో సపరేట్ గా నేను ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు కదా, నేను నీతో సీరియస్ గా రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పలే కదా, నువ్వు పిలుస్తున్నావు నేను వస్తున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను, నువ్వు చాట్ చేస్తున్నావు దానికి రిప్లై ఇస్తున్నాను అన్న సమాధానాలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి పక్కన ఒక పర్సన్ ఉండంగానే ఇంకొక పర్సన్ తో రియల్ లవ్ లో ఉన్నా, లేదంటే రియల్ రిలేషన్షిప్ లో ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. మన పర్సన్ మనకే అన్న థాట్ లో ఉంటారు కదా. ఇక్కడ ఈ రోస్టర్ డేటింగ్ లో మాత్రం అలా కాదు. అందరు ఈక్వల్ గానే టైం ఇచ్చుకుంటారు, ఈక్వల్ గానే మాట్లాడుకుంటారు, చాట్స్, కాల్స్, మీటింగ్స్ అన్నీ ఉంటాయి. ప్రైవేట్ టైంలు కూడా స్పెండ్ చేస్తారు. ఇందులో ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటే ఇంకా నువ్వే నా లైఫ్ లో మొత్తం అని చెప్పేసి ఎక్కడ కూడా కమిట్మెంట్ అనేది ఏ సందర్భంలో కూడా ఒకరికొకరు ఇచ్చుకునే దాఖలాలు కనిపించడం లేదు. దీనివల్ల ఇది నేను ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే, రీసెంట్గా ఒక పర్సన్ నాకు కాల్ చేసి అతను ఈ యొక్క విధానాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడం, మేము ఫస్ట్ ఇలాగే అనుకున్నాము, తను అంటే అమ్మాయి వల్ల ఈ అబ్బాయి మోసపోయాడు. మోసపోయాడని కూడా నేను చెప్పను, తెలిసే వెళ్ళాడు అబ్బాయి. అందరూ కూడా కలిశారు. ఒక 6 అబ్బాయిలు ఉన్నారు. అందరితో ఈక్వల్ గా మాట్లాడుతుంది. తినతో ఉన్నప్పుడు కూడా ఏ కాల్ వచ్చినా కూడా ఆ కాల్ని మాట్లాడుతుంది. తినతో ఎలా మాట్లాడిందో ఆ పర్సన్ తో కూడా అలాగే మాట్లాడము, చాట్ చేయడం ఇవన్నీ కూడా చూశాడు. సరే, తను చెప్పే నా లైఫ్ లోకి వచ్చింది కదా అని చెప్పేసి తను కూడా సరే, నాకు టైం టు టైంకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది, ఎంతసేపు మాట్లాడినా మాట్లాడుతుంది, చాట్ చేస్తే చేస్తుంది అని చెప్పేసి, సినిమా కంటే సినిమాకి వస్తుంది. ఇలాంటివన్నీ చూసుకొని ఆయన ఏదో టైం పాస్ కోసం దిగాడే ఆ రిలేషన్షిప్ లో. కానీ తర్వాత తనకు తెలియకుండానే ఆ అబ్బాయి ఈ అమ్మాయి మీద చాలా వరకు లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు నువ్వు నచ్చావు, వాళ్ళతో మాట్లాడదు, రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశాడు. ఇంకా అంటే నువ్వు నాతో ఉంటున్నావు కదా, ఇంకా వాళ్ళందరూ వద్దు, కట్ చేసేయి. అసలు అక్కడ తను ఉన్నదే కన్ఫ్యూజన్ మోడు. ఈ పర్సన్ బెటరా, ఈ పర్సన్ బెటరా, ఇల్లు బెటరా, ఒకరి దగ్గర డబ్బు ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే వాడికి జాబ్ ఉండదు, జాబ్ ఉంటే ఇంకేదో ఉండదు. అవన్నీ ఉన్న పర్సన్ కావాలి అంటే చాలా రేర్ గా దొరుకుతారు. కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఈ రోస్టర్ డేటింగ్ లో మాత్రం కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్న పర్సన్సే ఈ యొక్క డేటింగ్ ని నమ్ముకుంటున్నారు. దీనివల్ల రిలేషన్షిప్స్ అనేవి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. ఇకపోతే దీంట్లో నుంచి ఆ అబ్బాయి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నం చేశాడు, కానీ రాలేకపోయాడు. ఆల్రెడీ రిహాబిటేషన్ సెంటర్స్ కూడా పంపించారు. అంటే తర్వాత సైకియాట్రిస్ట్ ని కల్పించేశారు. తాగడము బాగా, సిగరెట్లు, మందు ఇవన్నీ తాగి అసలు చాలా ఆయన లైఫ్ ని అక్కడ ఒక వేరే వేలోకి తీసుకెళ్లడం అనేది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వడం ఇదంతా అయ్యింది. మొత్తానికి ఫైనల్ గా తనైతే కొంచెం బయటికి రావడం జరిగింది. ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం, వెనకాల ఎక్కడుందా అని కనుక్కోవడం, ఏం చేస్తుందా కనుక్కోవడం, ఎవరితో మాట్లాడుతుంది, కాల్ ఎంతసేపు వెయిట్ చేసి, ఎంత కాల్ వెయిటింగ్ వస్తుంది, చాట్ చేస్తుందా లేదా,
ఇవన్నీ ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఆయనే కిల్ అవుతూ రావడం జరిగింది. ఆవిడ హ్యాపీ, షీఈ్ వెరీ హ్యాపీ విత్ అదర్స్ అన్నట్టు. ఇంకా వాళ్ళందరితో తను చాలా క్లారిటీగా, చాలా కంఫర్ట్ గా, చాలా బాగుంది. ఆ విషయం చెప్పే వచ్చాను కదా, నువ్వు నా ఇంట ముందుకు పడుతున్నా, నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పడము. దానివల్ల ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడడము, అంతా కూడా చాలా గందరగోళంగా, ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి నేను యువతకు అందరికి చెప్పేది ఏంటంటే, రిలేషన్షిప్ లో ఎప్పుడైనా సరే ఒక పర్సన్ కావాలి అనుకున్నప్పుడు క్లారిటీతో వెళ్ళండి. ఈ డేటింగ్స్ అన్నింటిని కూడా నమ్ముకుంటే ఎప్పటికైనా సరే ఇవి మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, శారీరకంగా మన ఒక పర్సన్ కి ఎడిక్ట్ చేయడమే కాకుండా, ఇంకా క్రిమినల్స్ గా కూడా మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పర్సన్ ఎమోషన్స్ పెట్టుకున్నాడు కదా, ఏదన్నా చేయరాంది ఎవరితోనైనా కనిపించినప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, కోపంలో ఆవేశంలో ఏం చేస్తున్నారో ఎదుటి పర్సన్ కి అసలు అర్థం కావట్లేదు. వెళ్ళి వాళ్ళని కొట్టడం కానివ్వండి, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో కొట్టేసి చంపేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి క్రిమినల్స్ గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఎందుకని ఈ యొక్క డేటింగ్స్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఇప్పటికే తెలియట్లేదు. క్లారిటీతో వెళ్ళండి. ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ లో మన అనుకున్న వాళ్ళు ఉంటే వారు కష్టంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో, మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా సరే మన పక్కన నిలుచుంటారు. మనం వారి కోసం చేస్తున్నది ఏదైనా సరే వారికి తెలిసిపోతుంది. ఈ పర్సన్ నా కోసం చేస్తున్నారు అంటే, నేనంటే చాలా ఇష్టం, ఈ పర్సన్కి ఇంత ఇష్టమైనప్పుడు నేను ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి పెళ్లి వరకు వచ్చే బంధాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచించండి తప్పించి టైం పాస్ల కోసం వెళ్ళారు అంటే మీ లైఫ్ ఒక టైం పాస్ గానే మిగిలిపోతుంది. లేదా కొన్ని సందర్భాలలో క్విట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైఫ్ మొత్తం మీరు ఇంకా వదిలేసి పైకి వెళ్ళిపోవాల్సిందే, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు అన్ని సంవత్సరాల పాటు పెంచిన తల్లిదండ్రులకు మీరు కుటుంబానికి ఒక ఆవేదనను మిగిల్చినట్టే అవుతారు. ఈ అబ్బాయి వచ్చి చెప్పుకున్న తర్వాత నేను చెప్పడం జరిగింది, అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. కానీ ఇలాంటివి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇవి అనర్థాలకే తప్పించి ఎట్లాంటి యూజెస్ ఉండవు. కాబట్టి ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు ఇలాంటి డేటింగ్ లో అంటే రోస్టర్ డేటింగ్ లో గనుక ఉంటే దయచేసి దాని నుంచి ఇప్పుడే తప్పుకొని మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఒక సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. రిలేషన్షిప్స్ ఉండడం నేను తప్పని అనట్లేదు, కానీ అది మనకి ఎంతవరకు సెట్ అవుతుంది, మన ఫ్యామిలీకి సూట్ అవుతుందా లేదా, లేదంటే తిను జీవితంలోకి వస్తే నేను బాగుంటానా, కుటుంబం బాగుంటుందా లేదా అని ఇటు అబ్బాయిలు అమ్మాయిలు ఆలోచన చేసుకోండి. ఒకరు లైఫ్ లోకి వచ్చారు అంటే మన లైఫ్ గ్రోత్ ఉండాలి, కానీ ఎప్పుడు కూడా డౌన్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేలాగా మాత్రం ఉండకూడదు. అంటే ఎక్కువ క్లారిటీతో ఉంటారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు. ఆ ఒక ఉన్నప్పుడు మెచ్యూరిటీ మైండ్స్ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, లేదంటే కుటుంబం వారి సమస్యను మనం ఎలా తీర్చాలి, ఫ్యూచర్ లో మనం బాగుపడాలి. ఒకవేళ అంత సీరియస్ గా అయిపోయి బాండ్ కనుక అయ్యారు, మీరిద్దరు రిలేషన్షిప్ లోకి వెళ్ళారు అనుకుంటే అప్పుడు పెళ్లి ఎలా చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఒకవేళ పిల్లలు వస్తే ఎలా ఉండాలి, ఈ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది లేదు అంటే ఓన్లీ శారీరక సుఖం కోసం, జస్ట్ టైం పాస్ కోసం వస్తున్న రిలేషన్షిప్సే అని చెప్పేసి మీరు గుర్తించి దాన్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు ఎంటర్టైన్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు సీరియస్ గా ఉన్నారు, లేదంటే ఎమోషన్స్ ఒక్కసారి అటాచ్ అయితే డిటాచ్ అవ్వడం చాలా కష్టం అనుకుంటే మాత్రం ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళకపోవడమే నేను ఇచ్చే సజెషన్. దాని తర్వాత నెక్స్ట్ మీరు బయటికి రాలేక, అందులో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణాలు వదిలేయడమో, ప్రాణాలు తీయడమో ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కాబట్టి రోస్టర్ డేటింగ్ అనేది యువతను ఎంత అట్రాక్టివ్ చేస్తుందో అంతే ప్రమాదంలోకి కూడా పడేయడం జరుగుతుంది. సో అలర్ట్ గా ఉండండి, బీ కేర్ఫుల్, తస్మ జాగ్రత్త. ఇక మీదట పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్క జంట కూడా కంపల్సరిగా హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి అని చెప్పి ఉమెన్ దేశము జనవరి 1, 2026 నుంచి కొత్త చట్టాన్ని అక్కడ అమలు చేయడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఎక్కువగా జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, లేదంటే హెపటైటిస్ కానివ్వండి, ఇక పోతే ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఎవరికీ తెలియదు కూడా. కొంతమంది దగ్గరనైతే కుష్టి వ్యాధి కానివ్వండి, లేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో ఇంపోర్టెడ్గా కూడా ఉంటారు, అది కూడా బయటకు రాకపోవడం. ఇలాంటివన్నీ టెస్టులు కూడా పెళ్లికి ముందు చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే కిడ్స్కి ఎలాంటి జన్యు సమస్యలు లేకుండా, అదేవిధంగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనడానికి ఈ యొక్క చట్టాన్ని అక్కడ అమలు చేస్తూ, ఈ టెస్టులు ఎవరైతే చేస్తారో ఏ హాస్పిటల్స్లో చేపించుకుంటారో వారు దాన్ని చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ సూచించడం కూడా చేసింది. ఒకవేళ కనుక అది అతిక్రమించి ఆ రిపోర్ట్స్ అంతా కూడా బయటకు వెళ్ళబుచ్చారా,
ఇక వారి యొక్క లైసెన్స్ ఏదైతే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన లైసెన్స్ అంతా కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ టెస్టులు అయితే చేయించుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఉండే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం ప్రకారంగానే నడుచుకుంటుంది కాబట్టి, తర్వాత చట్టం ఏ చెప్తే దాన్ని ఫాలో ఎక్కువగా అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది ఎంత మంచి విషయం అంటే చాలా మంది మేము చూస్తూ ఉంటాం కదా, వారికి ఎలాంటి డిసీజెస్ ఉంటాయో కూడా అవన్నీ చెప్పకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, అవన్నీ కూడా చెప్తే ఎక్కడ పెళ్లి జరగదో, ఎక్కడ పెళ్లి ఆపేస్తారో, లేకపోతే ఎక్కడ నా కొడుకు కానీ కూతురు కానీ పెళ్లి జరగకుండా ఉంటుందో, సింగిల్గా ఉండిపోతారో అని చెప్పేసి వాళ్ళు ఎవరికి చెప్పకుండా వివాహం అయితే చేపించేస్తారు. చేసిన తర్వాత మేము అనుకున్నామా, మాకు తెలియదు ఇట్లా జరుగుతుందని అని చెప్పేసి ఇంకా చాలా వరకు డివోర్స్ల కేసులు మ్యాక్సిమం ఇలాంటి హెల్త్ కండిషన్స్ మీద చాలా వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ ఒమెన్లో పెట్టారు కాబట్టి అక్కడ కనుక ఆ చట్టం నిజంగానే అప్లికేబుల్ అయిపోయి జంటలు కొత్తగా పెళ్లి చేసుకునేవారు మ్యారేజ్కి ముందే ఆ హెల్త్ చెకప్స్ అన్ని చేయించుకుంటేనే వివాహం చేసుకుంటారు. అది కంపల్సరిగా అక్కడ మ్యాండేటరీ చేశారు కాబట్టి చాలా వరకు కొన్ని హెచ్ఐవి కేసులను కానివ్వండి, లేదు అనుకుంటే ఏదైనా ఇంపోర్టెడ్గా ఉన్న వాళ్ళని కానివ్వండి, లేదు అంటే జన్యు సమస్యలు ఉన్న వాళ్ళని కానివ్వండి, మనం కొంచెం కంట్రోల్ చేసినట్టు వారికి ఏదైనా ఎక్కువ స్థాయిలో ఏదైనా డిసీజెస్ ఉంటే వాటికి మెడిసిన్స్ కానివ్వండి ప్రొవైడ్ చేయడానికి చాలా రకాలుగా ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కొంతమంది పాపము అమ్మాయిలు చాలా ఎంతో ఆసక్తితోటి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లైఫ్లో ఎన్నో అంటే కొన్ని కళలతోటే వెళ్తూ ఉంటారు కదా, డ్రీమ్స్ పెట్టుకుంటారు. అలాంటి పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి మోహభావంగా ఉండడం కానివ్వండి, దూరంగా మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నేను దీనికి పనికిరాను అని చెప్పేసి చాలా సింపుల్గా మాట చెప్తాడు, కానీ అది 4 గోడల మధ్యలో చెప్తాడు, బయట చెప్పలేడు. ఇంకా వాడు అసలు చెప్పడు కూడా, నేను మగవాడినే అని చెప్పేసి స్టాంప్ వేయించుకోవాలని చెప్పేసి అంటాడు. దానికి అసలు ఒప్పుకోవాలో తెలియదు, ఒప్పుకోవద్దో తెలియదు. ఇక్కడ మనమేమో మన దగ్గర చట్టాలు ఎలా ఉంటాయి, హెల్త్ అంటే పెళ్లికి ముందు ఇలాంటి మీరు టెస్టులు చేయించుకోవాలి అని చెప్పేసి ఎక్కడా కూడా మన చట్ట ప్రకారంగా లేదు కాబట్టి దాన్ని మనం డిమాండ్ చేయడానికి కూడా లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది ఇలా మాకు హెల్త్ చెకప్స్ అండి, ఇక మా అమ్మాయికి సంబంధించింది లేదంటే మా అబ్బాయికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టెస్టులకు సంబంధించి రిపోర్టు మీరు కూడా అలాగే బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేయించుకొని మాకు ఇవ్వండి. కొన్ని ఫ్యామిలీస్లలో షుగర్ ఉంటే చేసుకోరు. అదేవిధంగా కొంతమంది దగ్గరనేమో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి అసలు చేసుకోరు అన్నట్టు. జన్యు సమస్యలు ఎక్కువగా కొంతమందికి వస్తాయి కాబట్టి కొంతమంది బట్టతలు ఉందనుకోండి చూస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్కి ఉందా, వాళ్ళ ఫాదర్కి ఉందా, తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి ఉందా, చూసిన తర్వాత ఉంది అని అంటే అసలు ఇక వాళ్ళని చేసుకోరు. అంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టేసుకుంటారు, దాని ప్రకారంగానే వీళ్ళు మూవ్మెంట్ తీసుకుంటారు. కాకపోతే టెస్టులు చేయించండి అనగానే వాళ్ళకి అక్కడ ఈగో హర్ట్ అయిపోతుంది. అరే మమ్మల్ని టెస్టులు చేయించుకోవడం, మాకు ఏమైనా రోగాలు ఉన్నాయా, మా ఫ్యామిలీ ఎక్కడ ఇంత హెల్తీగా ఉంది, ఇంత ఫిట్గా ఉంది, వాళ్ళు ఎట్లా టెస్టులు చేయించుకోమంటారు అని చెప్పేసి గొడవలు అయిపోయి పెళ్ళిళ్ళు అక్కడే క్యాన్సిల్ అయిపోతాయి. కానీ అది చాలా వరకు అన్ని రకాలుగా చాలా మంచి విషయం. ఇక్కడ ఒమెన్ ఒక్క దేశము జనవరి నుంచి స్టార్ట్ చేసింది, కానీ ఇది అంతటా వస్తే చాలా బాగుంటుంది అనేది మాత్రం అడ్వకేట్గా నేను చెప్తున్నా. చాలా వరకు చూస్తుంటే జన్యుపరమైన సమస్యలు హస్బెండ్ తరపు నుంచి వెళ్ళి వచ్చే వాటిలలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వైఫ్ని నిందిస్తూ పిల్లల విషయంలో ఏదైనా జరిగితే మొత్తం ఫ్యామిలీని అంతా కూడా, అంటే అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీని అంతా కూడా చాలా వరకు నానా తిట్టేసి ఆ అమ్మాయిని కొట్టడము, తిట్టడము, తర్వాత నెక్స్ట్ విడాకులు కావాలని చెప్పేసి రావడము, ఇంకొక పెళ్లి కోసం మళ్ళీ ఈవిడ జీవితం నాశనం చేసింది కాకుండా పిల్లల జీవితం నాశనం చేసింది కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసేసుకొని వాళ్ళ జీవితం నాశనం చేయడం కోసం ఇదంతా విడాకులు కావాలి మాకు అని చెప్పేసి ముందుగా వాళ్ళే వస్తారు. ఇలాంటివన్నీ చోటు చేసుకోకుండా కంట్రోల్ చెయ్యాలి అంటే నిజంగానే ఇలాంటి చట్టాలు అంటే అన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి గురక నచ్చదు, కానీ చాలామంది గురక పెడతా ఉంటారు. కొంతమందికి నేను చెప్పినట్టు స్లీప్లో వాక్ చేసే అలవాటు ఉంటుంది, అదొకటి. కొంతమందికి యూరిన్ వెళ్తూనే ఉంటారు బెడ్ మీద, వాళ్ళు ఎంత పెద్దగా అయినా సరే. అది పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. మా హస్బెండ్ డైలీ బెడ్ మీదనే యూరిన్ చేస్తున్నాడు మేడం, నా వల్ల అవ్వట్లేదు, రోజు ఆ బెడ్షీట్స్ మార్చడం అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానిని ఎవరికి చెప్పలేరు, చూపించలేరు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అది డయాబెటీస్ కిందికి రావడం జరుగుతుంది. వాళ్ళకి యూరిన్ ఆగదు, ఆ షుగరు, ఆ డయాబెటీస్ అంతా కూడా దాని ప్రకారం అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది కూడా
మనం ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల చాలా వరకు ఇద్దరికి మంచిది, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు తెలుసుకోలేనివి కూడా ఈ టెస్టులలో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే మళ్ళీ హెచ్ఐవి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే టైటిల్ ఇప్పుడు చాలా యాప్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇక్కడ చూసినా కూడా చాలా వరకు చాలా కంట్రీ వైడ్ కానివ్వండి, మొత్తం ఇండియా వైడ్ కానివ్వండి, లేదంటే అదర్ కంట్రీస్లో కానివ్వండి, హెచ్ఐవి అనేది చాలా వరకు వస్తూ ఉంది. ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఎవరెవరితోనో ఇంటిమేట్ అవుతున్నారు, దానివల్ల రోగాలు తెచ్చుకోవడం తప్పించి ఇంకే ఉండట్లేదు. అందుకోసమని ఈ యొక్క ఏదైతే కంట్రీ పెట్టిందో జనవరి 1 నుంచి వెళ్ళి చాలా మంచి చట్టం అని నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మన దగ్గర కూడా వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా సేఫ్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళ పార్ట్నర్స్తో కూడా ఎంజాయ్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసుకుంటే కోర్టులలో ఆ రోగాలు మేము ఫస్ట్ టైం వింటామండి. వాళ్ళు తీసుకొని వస్తారు కదా మెడికల్ సర్టిఫికేట్స్, తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే అది ఒక టైప్లో ఉంటుంది అన్నట్టు. చాలా రకరకాలుగా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఏందో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది, ఒక టైంలో ఒకలా ఉంటారు, ఒక టైంలో ఇంకొకలా ఉంటారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకే ఏదోలా ఉంటుంది. ఇక కంటిన్యూస్గా వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదంతా కూడా పెళ్లికి ముందు దాచిపెట్టేస్తారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారులే, వాళ్ళదేదో వాళ్ళు కష్టాలు పడతారు, విడాకులు ఇయ్యరు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఇటు పిల్లలు పుడుతూనే ఉంటారు. ఏందో ఇదంతా కూడా దీనివల్ల చాలా వరకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కానీ ఇలాంటిది అన్ని కంట్రీలలో రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.